తాప్సీ నుంచి కీరవాణి వరకు సెలబ్రిటీలు చెప్పేదానిలో నిజమెంత? రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాల కథలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రామోజీ ఫిలిం సిటీ తాజాగా మరోసారి భయాందోళనకు కారణమైంది. ఇది ఫిలిం సెట్స్, టూరిజం స్పాట్గానే కాదు, దెయ్యాల కథలకు కేంద్రంగా మారింది. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలతో ఈ భూతకథ మళ్ళీ ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ కాజోల్ షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉన్న సమయంలో ఒక రకమైన నెగిటివ్ వైబ్స్ వచ్చాయని చెబుతుంది. ఆ గమ్యస్థలానికి వెళ్ళగానే తన మనసు అసహజంగా మారిపోయిందని, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదనిపించిందని చెప్పింది. ఇంతకు ఫిలిం సిటీలో ఏముంది, దెయ్యాలేనా? ఇక హీరోయిన్ తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు దెయ్యాలంటే భయం, కానీ అవి నిజంగా ఉన్నాయనిపించింది. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు గల్లు గల్లుమనిపించే శబ్దాలు, ఆ గదిలో ఎవరో చూసినట్టు అనిపించడం ఆమెను భయపెట్టాయట. అది భ్రమ కావచ్చేమో అని నా మనసుకు సర్ది చెప్పుకున్నా, నిజంగా ఎవరో నా గదిలో ఉన్నట్టు అనిపించింది అని చెప్పింది. నటి రాశి ఖన్నా కూడా అదే అనుభవం ఎదురైంది. అదే హోటల్ గదిలో రూమ్ తీసుకున్న రాశి తన బెడ్ అర్ధరాత్రి ఊగుతుందని, తాను కప్పుకున్న దుప్పటి ఎవరో లాగినట్టు అనిపించిందని చెప్పింది. అలా జరిగే అవకాశం లేదు, గది నిశ్శబ్దంగా ఉండాలి, కానీ నేను స్పష్టంగా ఏవో శబ్దాలు విన్నాను అని ఆమె చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవలి కాలంలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. చంద్రముఖి 2 సినిమా సమయంలో సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్కి ఏవో భయానక శబ్దాలు వినిపించాయని తెలిపారు. వింత వింత శబ్దాలు, తలుపుల చప్పుళ్ళు, బహుశా ఏదో అడుగుల చప్పుళ్ళు అన్నట్టు వినిపించాయని వెల్లడించారు. ఇక భూతాల మీద రీసెర్చ్ చేసే నెటిజన్లు చెబుతున్నది ఏమిటంటే, గూగుల్లో ఇండియాస్ మోస్ట్ హంటెడ్ ప్లేస్ అని టైప్ చేస్తే రామోజీ ఫిలిం సిటీ పేరు ముందుగా వస్తుంది. సాధారణంగా సినిమాలకు భయానికి సంబంధం ఉంటే అది కథే అనిపిస్తుంది. కానీ ఇలా నిజ జీవితంలోనే స్టార్ సెలబ్రిటీలు ఒకటి కంటే ఎక్కువసార్లు ఇలాంటి అనుభవాలు చెప్పడం రామోజీ ఫిలిం సిటీని భయానక కేంద్రంగా నిలిపేస్తుంది. ఫిలిం సిటీలోని కొన్ని హోటల్ గదులు, సెట్స్, ముఖ్యంగా సింఫనీ స్టూడియో, సిటీ ఆవరణలోని కొన్ని చెట్లు, స్తూపాల గురించి అసత్యార్థక కథలు వినిపిస్తున్నాయి. వాటిని మానసిక కల్పనగా కొందరు కొట్టిపారేస్తే మరికొందరు వాస్తవ అనుభవాలుగా పరిగణిస్తున్నారు. సినిమాలో దెయ్యాల కథలు చూస్తే థ్రిల్ అనిపిస్తుంది, కానీ అదే నిజ జీవితంలో జరిగితే? సెలబ్రిటీలు చెప్పిన అనుభవాలు చూస్తుంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగా ఏదో ఉందనే భావన అందరిలో కలుగుతుంది. మీరు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు ఏవైనా అసాధారణ అనుభవాలు ఎదురయ్యాయా? ఒకసారి గదిలోకి వెళ్లే ముందు 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందేమో? మీ అభిప్రాయాలు కామెంట్లలో చెప్పండి. భయం నిజమేనా లేక మెచ్యూర్ హాలుసినేషన్ మాత్రమేనా? ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.